వైజాగ్ స్కూటర్స్ మోటార్ సైకిల్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 44వ వార్షికోత్సవ వేడుకలు మాధవస్వామి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్షికోత్సవ సందర్భంగా స్పేర్ పార్ట్స్లతో ఏర్పాటు చేసిన స్టాల్ను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెకానిక్స్ అసోసియేషన్గా ఏర్పడటం విజయమని అన్నారు. మెకానిక్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాజిరెడ్డి తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. అసోసియేషన్ తరపున వినతి పత్రం ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని భరోసా ఇచ్చారు. మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బింగి రాజిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు దయానేని ధర్మ, అసోసియేషన్ కార్యదర్శి వివి సత్యనారాయణ, ఎన్ శ్రీనివాసరెడ్డి, ఎన్ శ్రీనివాసరావు, రవివర్మ, నర్సింగ్, వాసు, సుబ్బారావు, కిరణ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజల కోసం కష్టపడే కాబట్టి నేను బాధితులకు వచ్చినందుకు ప్రత్యేకమైన ఎంతో వైజాగ్ మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రత్యేకమైన ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను సార్. రావాల్సిందిగా కోరుతున్నాను. కలిసి అంతా కూడా ఏ రోజు మేము 44 సంవత్సరాలు అవుతుంటారు ఈ అసోసియేషన్ పెట్టి. 1981 13వ తారీఖు 9వ నెలలో మా పెద్దలు స్థాపించారు. ఈ రోజుకి 44 సంవత్సరాలు 45 అది పెట్టాం. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని మెకానికల్ కార్మికుల్ని గుర్తించలేదు. కార్పొరేషన్ ఉంటే మెకానికల్ రోడ్డు మీద బడ్జెట్ పట్టుకొని ఎక్కడ పెట్టుకుని నీట్గా ఉండి చేస్తున్నారు. వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇవ్వమని చెప్పాం. అలాగే మెకానికల్లో కార్పొరేషన్ పెట్టమని అడిగాం సార్. మొన్న మన ఎమ్మెల్యే గుడివాడ రాము గారు మన శాసనసభలో మెకానికల్ కార్పొరేషన్ పెట్టాలండి. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, 6 వీలర్స్ వీళ్ళందరూ కూడా మెకానికల్ కార్పొరేషన్ పెడితే బాగుంటుందని మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యే గారు గురువార ఎమ్మెల్యే రాము గారు అడగడం ఎంతో ఇష్టం. అయితే మన ఎమ్మెల్యే గారు ఏదైనా మాటిస్తే మాటకు తగ్గట్టుగా చేస్తారు. కాబట్టి ఈరోజు పంచాయతీ నియోజకవర్గంలో ఏకైక వ్యక్తి 3 సార్లు గెలిచిన వ్యక్తి మనకి ఎక్కడ పెడితే అక్కడ అలా మీరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఏకైకంగా అడిగే వ్యక్తి ఎవరంటే మన కలవారు గారే. కాబట్టి మనకి సంబంధించినటువంటి మెకానికల్స్ అందరూ అసోసియేషన్ ఫామ్ అవడమే ఒక పెద్ద విజయం నేను అనుకోవడం. ఎందుకంటే ఒక అనార్గనైజ్డ్ సెక్టార్ నుంచి అందరూ ఒక సంఘటనగా ఏర్పాటై ఈ హక్కుల సాధనలో విశాఖపట్నమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అసోసియేషన్ ఉందని చెప్తున్నారు. ఒకవైపు సర్వీస్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా బయట ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడేటువంటి ముఖ్యంగా దీనిలో ఉండే స్కిల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, ఎందుకంటే రోజు రోజుకి మారుతున్న వెహికల్స్ వస్తూ ఉన్నాయి, కొత్త వెహికల్స్ వస్తున్నాయి, ఈవీ మోడల్స్ వస్తున్నాయి, కెపాసిటీస్ పెంచుతూ కూడా కొత్త కొత్త కంపెనీస్ ఎప్పుడైతే సొసైటీలోకి వస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి కూడా ఎప్పటికప్పుడు మీరు కూడా మార్చుకొని మీరు కూడా దాంట్లో కూడా ట్రైన్ అవ్వడం అనేటువంటిది కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటే మీకు ఉండేటువంటి కాంపిటీషన్ ఆ రకంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి తరుణంలో సరే అన్ని ఫీల్డ్స్లో ఉన్నట్టే మీకు ఉండేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా రాజరెడ్డి గారు చెప్పారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి ప్రభుత్వ సహకారానికి సంబంధించి మనం చూసారు. సూపర్ 6 పథకాలు ఒకవైపు అమలు చేస్తూనే అందులో ఎఫెక్ట్ అయితే బస్సులు ఫ్రీ చేస్తే ఆటో కార్మికులకు ఇబ్బంది పడతారని ఆటో వారికి వెంటనే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రకంగా అంటే ఏ సెక్టార్ కూడా ఎవరైతే కష్టపడి వాళ్ళ జీవనాధారం ఉండేటువంటి వాటిపైన ఆధారపడి ఉంటారో వాళ్ళు ఉండేటువంటి ఆ ఉపాధి ఎక్కడైనా దెబ్బతినే పరిస్థితులు వచ్చినప్పుడు ఆల్టర్నేట్ ఏంటి అనేటువంటిది డెఫినెట్గా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ బైక్ మెకానిక్కి సంబంధించినటువంటి మీరు ఒక రిప్రజెంటేషన్ అసోసియేషన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి రాసివ్వండి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి
ఆ సంపూర్ణ సహకారం ప్రభుత్వం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడైతే రిజిస్టర్డే మీకు ఆల్రెడీ 250 పైన ఉన్నారని చెప్తున్నారు. ఇంకా అన్రిజిస్టర్డ్ ఉంటారు. కొంతమంది ఎంప్లాయీస్ కూడా అఫీషియల్ ఆథరైజ్ చేయడం దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు దీనికి ఒక పాలసీ డిసైడ్ చేసి మీరు అన్నట్టు ఒక ఐడి కార్డు లేదా ఒక ఇన్సూరెన్స్ పాలసీ, ఎందుకంటే నిత్యం పళ్ళ మీద మీరు ప్రయాణం చేస్తుంటారు కాబట్టి అలాంటి ఏదైనా మీకు ఈ డిమాండ్ మీకు రాసి ఇస్తే తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకొస్తారు. ఇప్పటికే మీరు అందరూ చూశారు 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు అటు ఏపీఎల్ ఫ్యామిలీయా బీపీఎల్ ఫ్యామిలీ అంటే తెల్ల కార్డు ఉందా లేదా అనే తారతమ్యం లేకుండా ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నాయి అనౌన్స్ చేశారు. మీరు అందులో లేకపోతే ఆదాయ పరిస్థితి తక్కువ ఉన్నటువంటి వారు ఇప్పటికే ఉంది. ఆదా పాలసీని తీసుకొని వస్తున్నాం. ఇది కూడా త్వరలో రాబోతా ఉంది. హెల్త్కి సంబంధించిన ఇంకా బెటర్గా వాళ్ళు ఉన్నతిని సాధించే విధంగా రాబోయే తరతరాలకి ఉండేటట్టుగా నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదో 5 ఏళ్ల కాల పరిస్థితికి సంబంధించిన కాదు. అందుకని ఒక P4 మోడల్తో కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమం